కర్నూలు నగరంలోని సుందరయ్య సర్కిల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఎస్కేఎం పిలుపు మేరకు ఆగస్టు 13న జరిగే ట్రాక్టర్ మరియు స్కూటర్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సోమవారం కార్మిక కర్షక భవనంలో రైతు సిఐటియు చేతి వృత్తిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాముడు, రాజశేఖర్, సాయిబాబా, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్ పాల్గొన్నారు. ఈ అమెరికాకు ఇండియా ఈరోజు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే అమెరికా యొక్క వస్తువులన్నింటినీ కూడా దిగుమతి చేసుకోవడం, ఈరోజు మన వ్యవసాయ రంగాన్ని అంతా కూడా దివాలా తీయించడం, అట్లాగే ప్రజలపైన భారాలు విపరీతంగా మోపడానికి కోసం ఈరోజు నరేంద్ర మోడీ పూర్తిగా సాగిలపడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మన వ్యవసాయ రంగం కానీ లేకుంటే పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పైపెచ్చు ఈరోజు బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి ఈరోజు ఒప్పందం చేసుకొని అన్ని రకాల వస్తువులన్నిటి కూడా అంటే పాల ఉత్పత్తులు కానీ అదేవిధంగా ఆహార ధాన్యాలు కానీ అన్నీ కూడా ఈరోజు దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశం అంతా కూడా దివాలా కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఎస్కేఎం పిలిపించింది. ఈ ఎస్కేఎం పిలుపు యొక్క కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా విజయవంతం చేయడం కోసం అందరూ కూడా సన్నద్ధమైనారు. రైతులు, కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే కర్నూలు జిల్లాలో కూడా సుందరయ్య సర్కిల్ అంటే కర్నూలు టౌన్లో సుందరయ్య సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ అదేవిధంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.